ఈ వెహికల్ వచ్చేసి రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్లాస్ 350 సీసీ వెహికల్. కార్పొరేటర్ ఉన్న వెహికల్ BS4. సో, ఎన్‌ఫీల్డ్ చాలామంది వాడుతా ఉంటారు. కానీ చాలామందికి తెలీదు. జనరల్ సర్వీస్ అంటే ఏం జేయాలి? ఏమేమి చేసుకోవాలి? ఖచ్చితంగా చెక్ చేసుకున్న పాయింట్స్ ఏంటి? మొత్తం అన్నీ కూడా మీకు ఈ ఫుల్ వీడియో చెప్తా. వీడియో కొంత లెంత్ ఉన్నా సరే కంప్లీట్ ఎంటైర్ మ్యాటర్ మీకు ఇచ్చేస్తా. చెక్ చేసేయండి వీడియోని. అలానే మన ఛానల్ కొత్తది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. సో, ఈ బండి ఎవరిదో ఫస్ట్ చెప్తాను. ఈ బండి మన కొత్త కస్టమర్ అని చెప్పాలి. విజయవాడ అనమాట ఈయనది. తమ్ముడవుతాడు. అంటే ఎడ్యుకేషన్ పర్పస్ ఇక్కడికొచ్చారు. ట్రైనింగ్ అని చెప్పేసి ఇంక మన దగ్గరికొస్తున్నాడు. ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారు నాకు తెలిసి. సో, ఫస్ట్ జనరల్ సర్వీసింగ్‌లో ఏవేవి చేసుకోవాలి? కొన్ని చెక్ పాయింట్స్ చెప్తా మీరు నోట్ చేసుకోండి లేదా గుర్తుంచుకోండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఈ వెహికల్‌కి ఖచ్చితంగా ఫస్ట్ మనం చెక్ చేసుకునేది ఇంజిన్ ఆయిల్ అండి. ఇంజిన్ ఆయిల్ అయితే ఖచ్చితంగా జనరల్ సర్వీస్‌లో టైం అయిపోతే మార్చుకోవాలి. ఇంజిన్ ఆయిల్‌తో పాటుగా ఏవేవేసుకోవాలంటే, ఇంజిన్ ఆయిల్‌తో పాటుగా ఆయిల్ ఫిల్టర్ వేసుకోవాలి. ఖచ్చితంగా ఆయిల్ ఫిల్టర్ అనేది మార్చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద కక్కుర్తేముండదు. అవన్నీ ఎలా మార్చుకోవాలి? ఏంటి? మొత్తం అన్ని స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ బోల్ట్ ఓపెన్ చేయాలంటే మనకి 8 సైజ్ అండ్ 12 సైజ్ స్పానర్ అయితే ఉండాలి. అక్కడ ఫింగర్ పాయింట్ చేశాను కదా! ఆ బోల్ట్ అయితే ఓపెన్ చేయండి. అలానే అక్కడ 2 ఉన్నాయి కదా! బోల్ట్‌లు 8 బోల్ట్‌లు. ఆ 2 8 బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేస్తే అటువైపు, ఇటువైపు మ్యాగ్నెట్ కవర్ వైపు ఐ మీన్ మ్యాగ్నెట్ కవర్ వైపు ఉన్న ఆయిల్, క్లచ్ కవర్ వైపు ఉన్న ఆయిల్ 2 వైపులు ఉన్న ఆయిల్ బోల్ట్స్ ఓపెన్ చేస్తే మనకు కంప్లీట్‌గా ఆయిల్ అయితే డ్రైన్ అవుతుంది. సో, ఖచ్చితంగా ఓపెన్ చేసేయండి. ఆయిల్ అయితే చూసారు కదా! ఎంత డర్టీగా బ్లాక్ అయిపోయిందో. సో, దయచేసి ఇంతవరకు వాడకండి. డబ్బులైతే ఊరికనే రావు. ఈ ఇంజిన్ గట్రా ఓపెన్ చేస్తే ఖచ్చితంగా 20,000 ప్లస్ అయిపోతాయి. మరి కంప్లీట్‌గా నీట్‌గా వెల్ అండ్ గుడ్ చేసుకోవాలనుకుంటే. బట్ ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటే జస్ట్ ఒక 1100తో తేలిపోతుందండి. సో, ఏది బెటర్. సో, ఆయిల్ అయితే డ్రైన్ అవుతుంది కాబట్టి ఈలోపు మీరేంటంటే ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేయాలి. ఆయిల్ ఫిల్టర్ ఓపెన్ చేయడానికి కావాల్సిన టూల్ ఏంటంటే 8 బిట్‌తో 3 బోల్ట్‌లయితే ఓపెన్ చేసేయండి. గుర్తుంచుకోండి జాగ్రత్తగా ఓపెన్ చేయండి. లేదంటే మీకు తెలియకపోతే దాన్ని ముట్టుకోవద్దు. టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళండి. సో, ఆయిల్ ఫిల్టర్ బయటకి తీసేద్దాం. ఆయిల్ ఫిల్టర్ చూసారు కదా! ఓరింగ్‌లనేవి ఎక్కడేసారో ఓరింగ్ అప్లై చేయకండి. ఓరింగ్ అనేది ఆ చివర, ఈ చివర నుంచి లీక్ అవ్వకుండా ఉండడం కోసం పెడతారు. అట్లనే స్టిఫ్‌నెస్ కోసం, టైట్‌నెస్ కోసం. సో, ఈ ఆయిల్ ఫిల్టర్ కంప్లీట్‌గా ఖతం అంటే బ్లాక్ అయిపోయింది. బాగా బ్లాక్ అయిపోయింది. లాస్ట్ టైమ్ చాలా సార్లు మార్చలేదు. నేను చెప్పడం వల్ల కస్టమర్ తీసుకొచ్చాడనమాట ఆయిల్ ఫిల్టర్ అనేది. ఈవెన్ మన దగ్గర ఉంటుంది. కానీ ఆయనకు తెలీదు దాని విషయం. కొత్తగా వచ్చారు కదా కుర్రోడు. సో, ఆయిల్ ఫిల్టర్ అయితే మొత్తం తీసేసాం. ఈలోపు ఆయిల్ డ్రైన్ అవుతూ ఉంటుంది కదా! సో, మెయిన్ మేజర్ సర్వీస్‌లో ఇది ఒక పార్ట్ అండి. ఎయిర్ ఫిల్టర్ చాలామందైతే అవాయిడ్ చేస్తున్నారు. దయచేసి అవాయిడ్ చేయకండి. చూడండి ఇంటీరియర్ లోపలంతా ఎంత ఆయిల్ అయితే వచ్చేసిందో చూసారు కదా! మొత్తం అంతా కూడా స్పేస్ అంతా కూడా మొత్తం అంతా డర్టీగా ఉంది చూసారు కదా! అట్లా ఉందంటే అర్థమైందంటే ఆయిల్ అనేది లిఫ్ట్ అవుతుంది. అంటే ఎక్కువ ఆయిల్ ఏసినా బండి పడిపోయినా సరే మనకు ఆయిల్ లిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉంటాయన్నమాట. సో, ఎయిర్ ఫిల్టర్ అనేది బాలేదండి. కంప్లీట్‌గా ఇన్నర్ సెక్షన్ మొత్తం అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసాం. క్లీన్ చేసేసి పాత ఎయిర్ ఫిల్టర్ అయితే తీసేయండి. తీసేసి రాయల్ ఎన్‌ఫీల్డ్ జెన్యూన్ స్పేస్ ఏదైతుందో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒరిజినల్ ఎయిర్ ఫిల్టర్ అయితే తీసి వచ్చేసి దానికైతే పెట్టేయండి. కొన్ని కొన్ని కేసెస్‌లో ఖచ్చితంగా ఒరిజినల్ వాడండి. ఎందుకంటే పెర్ఫార్మన్స్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది. కానీ కొన్ని కేసెస్‌లో మాత్రం ఆర్డినరీ కంపెనీ వాడాలి. ఎందుకంటే అవి బావుంటాయి అక్కడ. ఒరిజినల్‌కి అంత తోపేం కాదు. సో, ఎయిర్ ఫిల్టర్ పెట్టేసుకొని మీద క్లాప్ పెట్టేసుకొని బోల్ట్ అయితే కంప్లీట్‌గా టైట్ అయితే చేసుకోండి. టైట్ చేసుకునే ముందు టైట్ చేసుకునే ముందు ఖచ్చితంగా మీరేంటంటే కరెక్ట్‌గా సిట్టింగ్ అయిందో లేదో ఎయిర్ ఫిల్టర్ అనేది చెక్ చేసుకోండి. ఎయిర్ ఫిల్టర్ చూసారు కదా! ఈ విధంగా సిట్టింగ్ అయిన తర్వాత బూట్ స్పేస్ అయితే ఓపెన్, క్లోజ్ చేసేయండి. ఇంకొకటి ఎయిర్ ఫిల్టర్ కేస్‌లో ఏవి పేపర్స్ గట్రా పెట్టమాకండి. అడ్డుగా వెళ్తే మళ్ళా ఎయిర్ లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మిస్సింగ్ సిగ్నల్స్ వస్తాయి. సో, చూసారు కదా! మొత్తం అన్నీ కూడా ఇవి ఇంజిన్ ఓపెన్ చేసిన తర్వాత ఆయిల్ ఫిల్టర్ కొత్తదిది. ఓకే. పాతదానికి, కొత్తదానికి మీకు డిఫరెన్స్ అయితే కనిపించింది కదా! సో, చూడండి యెల్లో కలర్ ఉంది కదా! అంటే కొత్తది. పాతది చూడండి ఒకసారి. అసలు యెల్లో కాదు కదా! బ్లాక్ కూడా కంప్లీట్ కనిపియట్లేదు. అంత దారుణంగా అయితే అది ఇదయిందనమాట. సో, లోపలైతే ఒక వాచర్ వేసేసాను. ఓరింగ్ అనేది వేసేసి ఆయిల్ ఫిల్టర్ పెట్టేసుకొని, ఆయిల్ ఫిల్టర్ పైన ఇంకొక రబ్బర్ ఓరింగ్ ఉంటుంది. ఆ ఓరింగ్ కూడా పెట్టేసుకొని, క్యాప్ వేసుకొని కుదిరితే క్యాప్‌కి అనాబండ్ అయితే వేయండి. లేదా క్యాప్‌కున్న ఓరింగ్ కూడా మార్చేసినా ఏ ఇబ్బంది లేదనమాట. సో, క్యాప్‌కున్న ఓరింగ్ కూడా మార్చేసినా ఏ ఇబ్బంది లేదు. బోల్ట్‌లు అయితే వేసేసుకొని మొత్తం అన్నీ కూడా మీడియం టైట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి టైట్ చేసుకున్న తర్వాత కంప్లీట్‌గా ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి. సో, ఆయిల్ ఫిల్టర్ వేసేసాం. నెక్స్ట్ ఏముంది భయ్యా ఇక్కడ విషయానికొచ్చేసరికి ఆయిల్. ఆయిల్‌తో పాటు బ్రేక్స్. రెండిటికి కూడా బ్రేక్స్. ఇవి డిస్క్ బ్రేక్స్ కదా! మరి ఏం చేసేది? ఆయిల్ టాపప్ అంటే డిస్క్ బ్రేక్ కాలిబర్ అయితే మీద మీన్ వాట్ వి సే కంటైనర్ ఆయిల్ కంటైనర్ అయితే ఓపెన్ చేసుకొని, ఆయిల్ గనుక తక్కువుంటే బ్రేక్ ఆయిల్, ఆయిల్ అయితే రీఫిల్ చేసుకోండి. ఇన్‌కేస్ ఆయిల్ బాగోకపోతే కంప్లీట్‌గా చేంజ్ చేసుకోండి. సో, ఆయిల్ బాగుంది టాపప్ చేసుకుంది సరిపోతుందనిపిస్తే మీకు
ఆయిల్ అయితే ఏసేసుకోండి. లేదు ఆ క్యాన్‌లో మొత్తం ఆయిల్ అయితే తీసేయండి. మొత్తం అంతా సిరంజ్‌తో ఏదైనా క్లాత్ పెట్టేసి మొత్తం ఆయిల్ అయితే తీసేసి కొత్త ఆయిల్ అయితే వేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్ టాప్ అప్ చేసుకున్న బ్రేక్ ఆయిల్స్. మరి బ్రేక్ ప్యాడ్స్ ఎలా ఉన్నాయి? ఒకవేళ బ్రేక్ ప్యాడ్స్ పోతే ఖచ్చితంగా మీరు మార్చుకోవాలి. ఈ కస్టమర్ బ్రేక్ ప్యాడ్స్ అయితే పోయాయి. కంప్లీట్‌గా జీరో అయిపోయాయి. సో, బ్రేక్ ప్యాడ్స్ కూడా మనం మార్చేస్తున్నాం. సో, ఇన్‌కేస్ మీ బ్రేక్ ప్యాడ్స్ పోయాయంటే మార్చుకోండి. పోకపోతే అవసరమే లేదు. ఓకేనా? పాత బ్రేక్ ప్యాడ్స్ తీసేసి క్యాలిబర్ అయితే క్లీన్ చేసేసి కొత్త బ్రేక్ ప్యాడ్స్ అయితే వేసేస్తున్నాం. బ్రేక్ ప్యాడ్స్ అయితే వేసేస్తున్నాం. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోయిందండి. చూసారు కదా! ఆయిల్ అనేది పాత ఆయిల్ అయితే ఎలా ఉందో బ్రేక్ ఆయిల్ అనేది ఆ పాత ఆయిల్ మొత్తం తీసేసి కొత్త ఆయిల్ మొత్తం గూడా మొత్తం కండీలో మొత్తం క్లీన్ చేసుకొని, కొత్త ఆయిల్ అయితే మొత్తం ఫుల్ చేసుకొని, బ్రేక్ అనేది ఎయిర్ గట్రా ఏమైనా ఉంటాయో తీసేసి, బ్రేక్ అయితే ఫిక్స్ చేసేయండి. ఓకేనా? సో, ఈ మనం జనరల్ సర్వీస్‌లో మనం ఇప్పటిదాకా క్లియర్ చేసిన పాయింట్స్ ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టరు, బ్రేక్ ఆయిల్, బ్రేక్ ప్యాడ్స్. ఓకే. ఇంకేముంటుందండి? ఇంకా మీరేమైనా చెక్ చేయాలనుకుంటే, ఇంకేమైనా చెక్ చేయాలనుకుంటే క్లచ్. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. క్లచ్ అడ్జస్ట్‌మెంట్ ఏమాత్రం తేడా ఉన్నా సరే మనకి క్లచ్ ప్లేట్స్ పోతాయి. పికప్ ఉండదు. సో, క్లచ్ అడ్జస్ట్‌మెంట్ అనేది ఏ టైప్ వేసుకోవాలి. సో, దీనికి ఆయిల్ అయితే 2.5 వేస్తున్నాను నేను. రాయల్ ఎన్‌ఫీల్డ్ వాళ్ళది. సో, క్లచ్ అడ్జస్ట్‌మెంట్ అన్నది ఏ రకంగా చేసుకోవాలో కూడా నేను వన్ ఆఫ్ ద మంచిగా టిప్ చెప్తా. ఇది ఫాలో అవ్వండి. ఇది ఫాలో అయితే మీకు క్లచ్ కనుక లూజ్ అయితే గేర్లు టైట్ పడతాయి. టైట్ అయితే క్లచ్ వెళ్ళిపోతాయి. మరి అట్లా ఎగ్జాక్ట్‌గా క్లచ్ అడ్జస్ట్‌మెంట్ ఎలా పెట్టాలి? దీనికి చూడండి ఎంత లూజ్ ఉందో అంత లూజ్ అయితే పెట్టమాకండి. కొంచెం అడ్జస్ట్‌మెంట్ అక్కడ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 1 ప్లే ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత 2 టైర్స్‌కి కూడా ప్రెషర్ చెక్ చేయండి. చైన్ గనుక లూజ్ ఉంటే చైన్ అయితే కంప్లీట్‌గా క్లీన్ చేసుకొని, చైన్ లూప్ చేసుకొని టైట్ అయితే చేసుకోండి. చైన్ టైట్ చేసినప్పుడు అటు ఇటు కూడా సేమ్ ఒకేలా ఉండాలి బిగింపు అనేది, అడ్జస్ట్‌మెంట్ అనేది. చైన్ అడ్జస్ట్ అనేది కొంచెం అటు తక్కువ ఇటు ఎక్కువ ఉందనుకోండి చైన్ సెంటరింగ్ ఉండదు సౌండ్ వచ్చేస్తుంది. సో, ఇది కస్టమర్ ఇంకొక కారణం చెప్పారు. ఏంటంటే ఆయిల్ లీకేజ్ ఉందన్నారు. సో, దానికి మనం ఏం చేస్తాం ఓపెన్ చేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసి ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ అయితే జనరల్ సర్వీసింగ్ ఈ విధంగా చేసుకోవాలి. సో, మీరు గనుక మన ఛానెల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కొత్త ఛానెల్స్ ఉన్నాయి సపోర్ట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్.